ఫ్రెండ్స్, ఝాన్సీ వంటకాలకు స్వాగతం అండి. ఈరోజు గోధుమ రవ్వ లడ్డు చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, బెల్లం, ఫుడ్ కలర్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, యాలకుల పొడి, నెయ్యి. ఫుడ్ కలర్ కావాలితే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. నేను లైట్గా వేద్దామని. ముందు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకుందామండి. ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేగించేసుకుందాం. ఈ స్వీట్ మా పాప చేస్తుందండి. మనం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగించుకుందామండి. ఇందులో రవ్వ కూడా వేగించేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, రవ్వ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఇది మనం ఉడికేదాకా ప్లేట్ పెట్టేసుకుందాం. ఒక కప్పు బెల్లం తీసామండి. కప్పు రవ్వకి కప్పు బెల్లం, ఒక కప్పు వాటర్ పోసి మనం బెల్లాన్ని నానబెట్టేసుకోవాలి. లోపు ఇది నానుతూ ఉంటుందండి. అది ఎక్కడి దాకా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం బెల్లం పాకం పోసేసుకుందాం. బెల్లం నానబెట్టి బెల్లం కరిగిపోయిన తర్వాత వేసుకోవడం. ఇదంతా మళ్ళీ మనం వండ కింద వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఫుడ్ కలర్ కూడా వేసేసుకుందామండి. లడ్డూకి ఫుడ్ కలర్ బాగుంటుంది, రెడ్ కలర్ అండి. ఇది గడ్డి కింద కట్టేదాకా బాగా ఉడకబెట్టుకొని లడ్డూ చేసుకుందాం. ఇది అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా వేసేసుకుందామండి. బాదం పప్పు అయితే అలా ముక్కలు కింద చేసుకుని వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ కింద పెట్టి ఇది లడ్డూ చేసుకునేటట్టు వచ్చేలాగా తర్వాత లడ్డూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం లడ్డూ కింద చేసుకుందామండి. మనం చేతికి అంటుకోకుండా రావాలంటే కొంచెం నెయ్యి రాసుకుని చేతితో ఇలా రౌండ్ లడ్డూ కింద చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా గోధుమ రవ్వ లడ్డు. చూస్తుంటే సన్నబుంది లడ్డులే ఉంది కదండి. ఎవరో రుచి సెట్టు. సేమ్ లడ్డు టైప్లోనే వచ్చిందండి. మీరు కూడా టేస్ట్ చూడండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకుండా ఫ్రెండ్స్. బాయ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.